రీల్ అనాలిసిస్ యూనిట్ 3 కంటిన్యూటీ నుంచి థీరం చూద్దాం. ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఈజ్ బౌండెడ్. సో ఇక్కడ ఒక కంటిన్యూస్ ఫంక్షన్ మనం తీసుకుందాం, అది ఎఫ్ అనుకుందాం. లెట్ ఎఫ్ బి కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏబి. కంటిన్యూస్ అంటే ఏంటి అంటే బోరెల్స్ థీరం అని ఒక థీరం ఉంటుంది. బై బోరెల్స్ థీరం లెట్ పి బి ఏ పార్టీషన్. పి అనే ఒక పార్టీషన్ తీసుకోవాలి. పి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ నుంచి బికి, ఇంటర్వల్ ఏ నుంచి బికి పార్టీషన్స్ తీసుకుందాం. ఏ ఈక్వల్ టు x0 x1 అండ్ సో ఆన్, xr -1 కామా xr అండ్ సో ఆన్, xn -1 కామా xn ఈక్వల్ టు బి. పి అనే ఒక పార్టీషన్ ఏకి బికి తీసుకుందాం. బిఏ partition of closed interval AB such that ఎట్లా అంటే mod f of x1 minus f of x2 less than epsilon for every x1 x2 belongs to xr -1 comma xr. ఇది బోరెల్స్ థీరం స్టేట్మెంట్. ఈ బోరెల్స్ థీరం ప్రకారం ఏదైనా కంటిన్యూస్ ఫంక్షన్ ఉంటే p అనే పార్టీషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎలా అంటే mod f of x1 minus f of x2 less than epsilon అని అయ్యే విధంగా ఎగ్జిస్ట్ అవుతుంది. ఇప్పుడు మనం f అనేది క్లోజ్డ్ ఇంటర్వల్ ఏబి మీద కంటిన్యూస్ అయితే బౌండెడ్ అని చూపించాలి. బౌండెడ్ అంటే లోవర్ బౌండ్ అప్పర్ బౌండ్ రెండు ఉండాలి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే x అనే ఎలిమెంట్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏబిలో తీసుకుందాం. లెట్ x బిలాంగ్స్ టు ఏబి అండ్ ఇంకా ఏం తీసుకుందామంటే అండ్ x1 x2 అండ్ సో ఆన్ xn ఆర్ n points in between a and x. x అనే పాయింట్ తీసుకున్న తర్వాత x1 x2 అండ్ సో ఆన్ xn పాయింట్స్ ఏకి xకి మధ్యలో తీసుకున్నాం. సో ఇప్పుడు f of x మాడ్యులస్ ఆఫ్ f of x మైనస్ f of a కన్సిడర్ చేద్దాం. సో ఏకి ఎక్స్కి మధ్యలో మనకి ఏమేమి పాయింట్స్ ఉన్నాయంటే x1 x2 అండ్ సో ఆన్ xn పాయింట్స్ ఉన్నాయి. మాడ్యులస్ ఆఫ్ f of x మైనస్ f of a ని ఎలా రాసుకుందాం అంటే మాడ్యులస్ ఆఫ్ f of x మైనస్, చూడండి ఇక్కడ f of x1ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసాం, x1ని f of x1 యాడ్ చేసాం, ఇక్కడ f of x1 సబ్ట్రాక్ట్ చేసాం. సేమ్ అట్లానే f of x2 యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేద్దాం. అలా అండ్ సో ఆన్ ప్లస్ అండ్ సో ఆన్ f of xn -1 అని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేద్దాం. నెక్స్ట్ అలానే f of xnని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేద్దాం మైనస్ ఈ f of a అట్లానే రాసాం. సో ఇక్కడ xకి ఏకి మధ్యలో n పాయింట్స్ తీసుకున్నాం. ఏంటివి అంటే x1 x2 xn -1 అండ్ సో ఆన్ xn పాయింట్స్. ఇప్పుడు ఎట్లా రాద్దామంటే దీన్ని ఇంటర్వల్స్గా డివైడ్ చేద్దాం, పార్టీషియన్స్గా. అంటే మాడ్యులస్ ఆఫ్ ఈ రెండు ఒక పార్టీషియన్, మాడ్యులస్ ఆఫ్ f of x మైనస్ f of x1 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ f of x1 మైనస్ f of x2 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ f of x2 మైనస్ f of x3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ f of xn -1 మైనస్ f of xn ప్లస్ మాడ్యులస్ ఆఫ్ f of xn మైనస్ f of a. సో ఇవన్నీ మొత్తం ఇది ఒకటి, ఇది ఒక ఇంటర్వల్, ఇది ఒక ఇంటర్వల్, ఇది ఒక ఇంటర్వల్, ఇది ఒక ఇంటర్వల్, ఇట్లా మొత్తం ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ n+1 ఉన్నాయి. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మనకి బోరెల్స్ థీరం ప్రకారం పార్టీషియన్స్ ఎగ్జిస్ట్ అవుతే మనకేమవుతుంది మాడ్యులస్ ఆఫ్ f of x1 మైనస్ f of x2 లెస్ దాన్ ఎప్సిలాన్ అవుతుంది. సో ఆ థీరంని యూజ్ చేసి ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ f of x మైనస్ f of x1 ఏమవుతుంది అంటే లెస్ దాన్ ఎప్సిలాన్. అలానే f of x1 మైనస్ f of x2 లెస్ దాన్ ఎప్సిలాన్. సో అండ్ సో ఆన్ ప్లస్ ఎప్సిలాన్ ఎన్నిసార్లు అంటే n+1 టైమ్స్, n+1 టైమ్స్. సో ఇప్పుడు ఎప్సిలాన్లు ఎన్ని ఉన్నాయంటే n+1 ఇంటూ ఎప్సిలాన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n+1 ఇంటూ ఎప్సిలాన్. సో ఇక్కడ ఎప్సిలాన్ n+1 ఉన్నాయి కాబట్టి n+1 ఎప్సిలాన్. మనకేమని వచ్చింది ఇప్పుడు అంటే మాడ్యులస్ ఆఫ్ f of x మైనస్ f of a తీసుకున్నాం మనం, అది మనకి n+1 ఇంటూ ఎప్సిలాన్ అని వచ్చింది.
దీన్ని ఎలా రాయొచ్చు? ఎప్పుడైనా mod x లెస్ దాన్ 1 అని అంటే మనం ఏమని రాయొచ్చు? దాన్ని -1 లెస్ దాన్ x లెస్ దాన్ 1 అని రాయొచ్చు. దాని ప్రకారం మనకి ఇక్కడ x ప్లేస్లో f(x - f) ఉంది. సో దాని ప్రకారం ఏమని రాయొచ్చు? ఇక్కడ -n+1 × ఎప్సిలాన్ లెస్ దాన్ f(x - f) లెస్ దాన్ n+1 × ఎప్సిలాన్ అలా రాసుకోవచ్చు. ఈ f(a)ని రెండు వైపులా ఏం చేద్దామంటే f(a)ని యాడ్ చేద్దాం. -n+1 × ఎప్సిలాన్, ఇక్కడ f(a)ని యాడ్ చేస్తున్నాం. సేమ్ ఇక్కడ కూడా f(a)ని యాడ్ చేద్దాం. ఇక్కడ కూడా f(a)ని యాడ్ చేస్తాం. అప్పుడు ఇక్కడ f(a) క్యాన్సిల్ అవుతుంది. మనకి ఏమని మిగులుతుందంటే -n+1 × ఎప్సిలాన్ ప్లస్ f(a) లెస్ దాన్ f(x) లెస్ దాన్ n+1 × ఎప్సిలాన్ ప్లస్ f(a). ఇప్పుడు ఇది ఎలా ఉంది అంటే ఇది ఒక నెంబర్ లాగా k1 అనుకుందాం మొత్తాన్ని, లెస్ దాన్ f(x) లెస్ దాన్ k2. సో ఇలా వస్తే ఏమంటామంటే ఇక్కడ f(x)కి ఇన్ఫిమము అలానే సుప్రీమము రెండు ఎగ్జిస్ట్ అయినాయి. లోవర్ బౌండ్ అప్పర్ బౌండ్ రెండు ఎగ్జిస్ట్ అయినాయి అంటే fని బౌండెడ్ అంటాం. ఇది మొత్తం ఫర్ ఎవ్రీ x బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఏబీలో x అనే పాయింట్ తీసుకుంటే మనకి ఏమని వచ్చింది? k1 లెస్ దాన్ f(x) లెస్ దాన్ k2 అంటే f అనేది బౌండెడ్ ఫంక్షన్ అయింది. వేర్ k1 ఈక్వల్స్ టు -n+1 × ఎప్సిలాన్ ప్లస్ f(a) అండ్ k2 ఈక్వల్స్ టు n+1 × ఎప్సిలాన్ ప్లస్ f(a). సో k1 లెస్ దాన్ f(x) లెస్ దాన్ k2 వచ్చింది కాబట్టి f(xని బౌండెడ్ అంటాం. f(x) ఈజ్ బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ AB. Therefore, f is continuous on AB implies f is bounded.